ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ ఆలూ పరాటా అండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంతేకాకుండా తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. దీంతో పాటుగా తినడానికి కూర ఏమీ అవసరం లేదండి, హ్యాపీగా ఇలానే తినేవచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 3 వరకు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని శుభ్రంగా వీటిని తురుముకోవాలండి. చూసారు కదా, ఎక్కడ చూపించిన విధంగా తురుముకోవాలి. బంగాళదుంపలు అనేవి బాగా కడిగి తీసుకోవాలండి, లేదంటే మట్టది ఉంటుంది కదా, తినేటప్పుడు మట్టది తగులుతుంది. సో శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం 3 కూడా తురుముకొని పెట్టుకున్నానండి. సన్నని తురుముగా పెట్టుకుంటే పరోటా అనేది బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఇలా తురుము పక్కన పెట్టుకుంటున్నాను. ఈ రెసిపీ చేయడానికి ముందే తురుముకోవాలండి, లేదంటే ఆలు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. ఒక 1 స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి కొంచెం వేగంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, ఎక్కువగా వేయనవసరం లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఒక పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను. కారం అనేది ఎక్కువగా అవసరం లేదండి, మీరు కారం కనుక ఎక్కువ తిన్నట్లయితే కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా తురిమినటువంటి బంగాళదుంప అనేది వేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక 1/2 కప్పు వరకు వచ్చిందండి తురుముకున్నటువంటి తురుము అనేది. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో కొంచెం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. పసుపు అనేది ఎక్కడా ఉండకుండా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే మొత్తం అంతా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగినటువంటి కరివేపాకు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేస్తున్నానండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే పరాటా అనేది బాగోదు. చూసారు కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది సరిపోతుందండి. ఇక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. ముందే వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, ఈ మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇక్కడ నాకు ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది సరిపోయింది. మొత్తం అంతా కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు. ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది కదా, సో అందుకోసమే కరివేపాకు మాత్రమే యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మిగిలిన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇప్పుడు వేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ మొత్తం అంతా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత మెత్తగా కలిపితే పరాటా అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని గంట లేదా ఒక అరగంట పాటు నాననివ్వాలి. అలా అయితేనే పరాటా అనేది బాగుంటుంది. చూసారు కదా, ఒక గంట తర్వాత పిండి అనేది ఇలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా ఉంటే పరాటాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నాను. మీరు చేసుకునే పరాటా సైజుని బట్టి తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటున్నాను. పరాటా అనేది దేని మీద చేయాలనుకుంటున్నానో దాని మీద కొంచెం పిండి వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసి ముందుగా చేసుకున్నటువంటి ఉండని దీని మీద పెట్టి చపాతీ కర్రతో ఇలా పాముకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా అయితే పరాటా అనేది పొరలు పొరలుగా వస్తుంది. చూసారు కదా, మీకు ఇష్టమైతే ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే తక్కువగా అప్లై చేసుకున్నా సరే బాగుంటుందండి. ఎందుకంటే పిండి అనేది ఎక్కువసేపు నానింది కదా, సో అందుకని. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ దలసరి ఉంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు వేడిగా కాగినటువంటి రేకు పైన వేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది అప్లై చేస్తూ కాల్చుకోవాలి. అలా అయితే పరోటా అనేది చాలా బాగుంటుందండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు తక్కువగా ఆయిల్ వేసి చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా
తిప్పుతూ కాల్చుకోవటం వల్ల పరాటా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సిమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి, లేదంటే పరాటా అనేది మాడిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేడివేడి ఆలూ పరాటా అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.